హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే నేను మంచి టేస్ట్ ఉండే పుదీనా రైస్ చూపిస్తున్నాను. నేను చెప్పినట్టుగా చేసే టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుందండి. ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు, అంత బాగుంటుంది పుదీనా రైస్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. గుప్పెడంత పుదీనా ఆకులను తీసుకున్నాను, ఒక టమాటా, అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఎండుకారం వేయకుండా పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. అలాగే కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పచ్చి కొబ్బరి అండి. ఒక చిన్న కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నా. ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల పుదీనా రైస్కి మంచి టేస్ట్ వస్తుంది అంటే చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి వేస్తే. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి కడిగేసి పెట్టేసేసుకున్న పుదీనాను, అలాగే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఈ టమాటాను కూడా ఇందులోకి వేసేసుకొని మూత పెట్టేసేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొంచెం బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చిన్నది దాల్చిన చెక్క, అలాగే ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని స్పూన్తోనే ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పెట్టేసేసుకున్న పుదీనా పేస్ట్ను ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని వీటిని కూడా ఇందులో వేసేసుకొని ఇలా స్పూన్తో ఇవంతా కూడా కలిసేటట్టుగా మంచిగా కలిపేసేసుకోవాలి. ఈ ఆయిల్లో ఈ పుదీనా అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది. మెయిన్గా పచ్చి కొబ్బరి వేయడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుందండి. సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. మంచి టేస్ట్ ఉంటుంది పుదీనా రైస్కి. మూత పెట్టేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అన్నీ పోయి దగ్గరికి వచ్చేసింది కదా ఈ పుదీనా. ఇప్పుడు ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే 2 గ్లాసుల రైస్ కడిగేసి పెట్టేసేసుకున్నాను. ఈ రైస్ను ఇందులోకి వేసేసుకోవాలి. మామూలుగా అయితే ఇందులో వాటర్ వేసేసి వాటర్ మరిగిన తర్వాత కూడా ఈ రైస్ వేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా పుదీనాలోనే రైస్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్పూన్తోని ఈ పుదీనాలో మంచిగా కలిసేటట్టుగా మంచిగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసేసుకోవాలి. ఇప్పుడు పక్కకి నేను వేడి నీళ్ళు పెట్టేసేసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఈ వేడి నీళ్ళను ఈ రైస్లో వేసేసుకోవాలి. వేసేసుకొని స్పూన్తోని ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి. స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. మూత పెట్టేసేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఈ రైస్ అనేది కొంచెం దగ్గరికి వచ్చింది కదా వాటర్ అనేటివి. అయితే ఇప్పుడు ఇందులోకి నేనైతే కొంచెం నిమ్మకాయ తీసుకుంటున్నానండి. నిమ్మకాయ వేయడం వల్ల మంచిగా తినేటప్పుడు కమ్మగా ఉంటుంది, అందుకనేసి కొంచెం నిమ్మకాయ వేసేసుకున్నాను. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని స్పూన్తోని మూత పెట్టేసేసుకోవాలి. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కానీ బటర్ కానీ ఏది వేసుకున్నా బాగుంటుంది. నేనైతే 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకున్నాను. వేసేసుకొని స్పూన్తోనే ఒకసారి అంతా కలిసేటట్టుగా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఇంకొక 10 నిమిషాల వరకు ఇలాగే ఉంచేసేసుకొని లాస్ట్లో ఉడికిపోయిందండి. ఇది మంచిగా పొడి అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవాలండి.
అయితే ఇందులోకి పెరుగు పెట్టుకొని తిన్నా బాగుంటుంది, ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తిన్నా బాగుంటుంది, లేదంటే అలాగే సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. ఇదండి పుదీనా రైస్. కొబ్బరి వేసి ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి. అలాగే మీ అందరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో మీరందరూ కూడా తప్పకుండా మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. థ్యాంక్ యూ.